పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డీఎంకే తెలిపింది. చట్టపరమైన మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుందని డీఎంకే న్యాయ విభాగం కార్యదర్శి ఎన్ఆర్ ఎలాంగో అన్నారు. దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన జోడించారు. అయితే ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందగలదా అనే దానిపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎలాంగో ప్రకటనకు మద్దతుగా డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, మాకు సుప్రీంకోర్టుపై పూర్తి విశ్వాసం ఉంది. కోర్టును ఆశ్రయించడానికి మా వద్ద సరైన కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ గురించి ఆయన మాట్లాడుతూ, మౌఖిక హామీ విశ్వాసాన్ని ఇవ్వదు. బిల్లులో స్పష్టత ఉండాల్సింది, కానీ అది లేదు, ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందదని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండింటిలోనూ 80 మందికి పైగా ఎంపీలు ఉన్నారని భారతి అన్నారు. ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దును గుర్తు చేస్తూ అది పూర్తి వైఫల్యమని, దాని ద్వారా ప్రభుత్వం ఎలాంటి నల్లధనాన్ని రాబట్టలేకపోయిందని ఆ డీఎంకే నాయకుడు అన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా విఫలమవుతుందని ఆయన అన్నారు. ఇది దక్షిణ రాష్ట్రాలను కనుమరుగు చేస్తుంది, ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య సమస్యలను సృష్టిస్తుందని డీఎంకే నేత ఎలాంగో అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్పై హోంమంత్రి ప్రసంగంలోని వాస్తవాలపై ఓసారి పరిశీలిద్దాం. భారత హోంమంత్రి డీలిమిటేషన్పై పార్లమెంట్లో చేసిన ప్రసంగం ద్వారా మనం చట్టపరమైన స్పష్టతను ఆశిస్తాము. దానికి బదులుగా అమిత్ షా స్పీచ్లో ఒక రాజకీయ గందరగోళాన్ని చూశాము. దక్షిణ రాష్ట్రాలు తమ రాజకీయ అధికారాన్ని కోల్పోతామంటున్నాయి. అయితే ప్రతిపక్షాన్ని శాంతింపజేసే ప్రయత్నంలో హోంమంత్రి కల్పితమైన గణాంకాలను సభ ముందు ఉంచారు. హోంమంత్రి చేసిన ప్రసంగం ప్రకారం లోక్సభ సీట్లలో సుమారుగా 50% పెరుగుదల ఉంటుంది. తమిళనాడుకు ఎలాంటి నష్టం జరగదు. కేరళకు 30 మంది ఎంపీలు పెరుగుతారు. అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఇది ఒక చట్టపరమైన తప్పు, గణితపరంగా అసాధ్యం. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెరుగుతాయని హోంమంత్రి పదే పదే పేర్కొన్నారు. కానీ డీలిమిటేషన్ బిల్లు 2026లో కానీ రాజ్యాంగ సవరణ బిల్లులో కానీ ఈ సూత్రాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. చట్టంలో దీని ప్రస్తావనే లేదు. అసలు చట్టం ఏం చెప్తున్నదేమంటే, కొత్త డీలిమిటేషన్ బిల్లులోని సెక్షన్ 8 తాజా జనాభా లెక్కల వద్ద గణాంకాల ఆధారంగా రాష్ట్రాలకు సీట్లను కేటాయించాలని కమిషన్ను ఆదేశిస్తుంది. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(a) ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు జనాభాకు సీట్లకు మధ్య నిష్పత్తి ఒకే విధంగా ఉండాలి. చట్టపరంగా కానీ గణితపరంగా కానీ ఈ 2 షరతులను ఏకకాలంలో నెరవేర్చడం సాధ్యం కాదు. 1971 నుండి ఉత్తరప్రదేశ్ జనాభా గణనీయంగా పెరగగా కేరళ జనాభా స్థిరంగా ఉంది. ఈ 2 రాష్ట్రాలకు ఒకే 50% వృద్ధి నియమాన్ని వర్తింపజేస్తే కేరళ ఎంపీ కంటే ఉత్తరప్రదేశ్ ఎంపీ లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఇది ఆర్టికల్ 81 ప్రత్యక్ష ఉల్లంఘన. దీనికి విరుద్ధంగా కమిషన్ కొత్త బిల్లు అసలు పాఠాన్ని అనుసరించి సమాన ప్రాతినిధ్యాన్ని కొనసాగించడానికి తాజా జనాభా లెక్కల నుండి డేటాను ఉపయోగిస్తే అది కొత్త సీట్లలో పెద్ద వాటాను హిందీ బెల్ట్కు కేటాయించవలసి ఉంటుంది. స్వయంగా హోంమంత్రి ప్రతిపాదిస్తున్న చట్ట ప్రకారం సీట్లలో ఏకరీతిగా 50% పెరుగుదల గణితపరంగా అసాధ్యం. మంత్రి చెప్పిన రెండవ వాదన ప్రకారం ప్రస్తుతం తమిళనాడు సీట్ల శాతం 7.18%, ఇది 7.23%కి పెరుగుతుంది. దక్షిణ రాష్ట్రాల నుండి ఎంపీల సంఖ్య 23.97%కి పెరుగుతుంది. అంటే 24%. నిజమేమిటంటే ఇది ఏ జనాభా లెక్కలకు సంబంధం లేని కల్పిత సూత్రం. హోంమంత్రి భవిష్యత్తు 816 సీట్ల పార్లమెంటుకు ఖచ్చితమైన 0.2% వాటాను ఇస్తారు. దక్షిణ భారతదేశం దామాషా బలం మారదని హామీ ఇస్తారు. వారు ఈ లెక్కింపును 2011 జనాభా లెక్కల డేటా ఆధారంగా చేశారని ఎవరైనా అనుకోవచ్చు. కానీ మనం లెక్కలు చూస్తే వారు అలా చేయలేదని తెలుస్తుంది. ప్రభుత్వ రాజ్యాంగ నియమం ప్రకారం 816 సీట్లను పంపిణీ చేయడానికి 2011 జనాభా లెక్కల గణాంకాలను వర్తింపజేస్తే దక్షిణాది శాతం వాటా తీవ్రంగా పడిపోతుంది. 1971-2011 మధ్య జాతీయ జనాభాలో దక్షిణాది వాటా తగ్గిపోయింది. అయితే హోంమంత్రి తమిళనాడుకు 7.23% వాటాను ఎలా నిర్ధారించారు? ఆయన అసలు జనాభా డేటాను ఉపయోగించలేదు. తమిళనాడు ప్రస్తుత 1971 ఆధారిత కేటాయింపు 39 సీట్లను తీసుకొని దానిని 1.5తో గుణించారు. అది 58.5కు సమానం. అయినా దానిని 59 సీట్లకు సవరించారు. ఆ తర్వాత ఆయన తను ప్రతిపాదించిన మొత్తం 816 సీట్లను 59తో భాగించారు. అప్పుడు అది 7.23 అవుతుంది. ఇది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ద్వంద్వ మోసాన్ని బయటపెడుతుంది. మొదటగా హోంమంత్రి పార్లమెంట్లో నిలబడి తను చెప్పే నమ్మశక్యమైన గణాంకాలు 1.5తో గుణించడం అనే సూత్రంపై ఆధారపడి ఉన్నాయని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. రెండవది, ఆయన సమర్థిస్తున్న బిల్లు ప్రకారమే ఈ సూత్రం చట్టవిరుద్ధం. డీలిమిటేషన్ బిల్లులోని సెక్షన్ 8 తాజా జనాభా లెక్కల సమాచారం ఆధారంగా సీట్లను కేటాయించాలని కమిషన్ ఆదేశిస్తుంది. ఇప్పటికే ఉన్న సీట్లను 1.5తో గుణించడానికి అది కమిషన్కు అనుమతి ఇవ్వదు. హోంమంత్రి జనాభాను పూర్తిగా విస్మరించి ఒక కల్పిత గణిత నమూనాతో పార్లమెంటును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాజకీయ అధికారాన్ని నిర్ణయించే ఏకైక కఠినమైన అంశంగా జనాభాను మార్చే చట్టాన్ని ఆమోదిస్తున్నారు.
ఆయన మనకు ఒక మాయాజాలాన్ని చూపిస్తూ అసలైన ఆయుధాన్ని చట్టంలోని నిబంధనల్లోని దాచిపెడుతున్నారు. ఇక మూడవ వాదన ఏమిటంటే ఈ బిల్లును ప్రవేశపెడుతున్న మంత్రి హోదాలో నేను అధికారికంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అమిత్ షా అన్నారు. అయితే ఇక్కడ నిజం ఏమిటంటే ప్రసంగాలు చట్టానికి ప్రత్యామ్నాయం కాలేవు. రాజ్యాంగ న్యాయశాస్త్రం ప్రకారం ఒక మంత్రి ఇచ్చే మౌఖిక హామీలు చట్టంలోని పాఠానికి నేరుగా విరుద్ధంగా ఉంటే తప్ప వాటికి చట్టపరమైన బలం ఉండదు. డీలిమిటేషన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాన్ని శాంతింపజేయడానికి చెప్పిన దాని ఆధారంగా కాకుండా గెజిట్లో రాసిన దాని ఆధారంగా చట్టాన్ని వ్యాఖ్యానిస్తాయి. దక్షిణ రాష్ట్రాల 24% దామాషా వాటాను నిజంగా దక్కించుకోవాలని ప్రభుత్వం ఉద్దేశించి ఉంటే రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని 1971 నిష్పత్తుల వద్ద స్తంభింపజేయాలని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ బిల్లులో కేవలం ఒకే ఒక్క నిబంధనను చేర్చితే సరిపోయేది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ నిబంధనను చేర్చలేదు. దానికి బదులుగా జనాభా గణనను పునరుద్ధరించే నిబంధనను చేర్చింది. ఇక్కడ మరో ప్రశ్న ఏమిటంటే ఓపెన్ సీట్లను తగ్గించకుండా 33% మహిళా రిజర్వేషన్కు చోటు కల్పించడానికి సభను 850కి విస్తరిస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి మహిళల హక్కులను ఒక ఆయుధంగా వాడుకోవడం ప్రభుత్వం ఒక ప్రగతిశీల డిమాండ్ను ఆయుధంగా ఉపయోగిస్తుంది. లోక్సభ భారీ విస్తరణను మహిళా శక్తి హక్కులతో ముడిపెట్టడం ద్వారా ప్రభుత్వం ఒక నైతిక రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది. కానీ ఈ విస్తరణ వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే మనకు ప్రభుత్వ మోసం కనిపిస్తుంది. గరిష్ట పరిమితిని 850కి పెంచడం వల్ల 300కి పైగా సీట్ల భారీ మిగులు ఏర్పడుతుంది. ఈ మిగులు వల్ల దక్షిణ రాష్ట్రాల అధికార శాతం పడిపోయినప్పటికీ అవి ప్రస్తుతం కలిగి ఉన్న సీట్ల సంఖ్యను కోల్పోయే అవకాశం ఉండదు. ఇది చంద్రబాబు నాయుడు వంటి ప్రాంతీయ కూటమి భాగస్వాములకు పరువు నిలుపుకునేందుకు ఒక మార్గాన్ని కల్పించడానికి రూపొందించిన ఒక కుయుక్తి. వారు తమ ఓటర్లతో మేము ఏ సీట్లను కోల్పోలేదు అని చెప్పుకోవచ్చు, కానీ సంపూర్ణ సంఖ్యలకు అర్థం లేదు. పార్లమెంటరీ అధికారం ఖచ్చితంగా దామాషా పద్ధతిలో ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు తమ దామాషా ప్రాబల్యం కోల్పోతున్నాయన్న బాధను అనుభవించకుండా ఉండేందుకు రూపొందించిన ఒక మత్తుమందు మాత్రమే ఇది. ఇక్కడ మరొక అంశం ఏమిటంటే మేము డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు, మేము దానిని తారుమారు చేయమని మంత్రి చెప్తున్నారు. అయితే నిజం ఏమిటంటే ఆ తారుమారు రాజ్యాంగంలోనే అంతర్లీనంగా ఉంది, కమిషన్లో కాదన్నది మనం తెలుసుకోవాలి. అంతేకాదు డీలిమిటేషన్ కమిషన్ చట్టం స్వరూపంలో ప్రభుత్వం ఒక ఫుల్ స్టాప్ లేదా కామా కూడా మార్చలేదని పేర్కొంటూ హోంమంత్రి ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. ఇది దృష్టి మరల్చడమే. ఇక్కడ కుతంత్రాలకు ఆయుధం కమిషన్ కాదు, దానికి ఇచ్చిన ఆదేశమే. రాజ్యాంగ 131వ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నించడం ద్వారా ప్రభుత్వం 1971 నాటి జనాభా స్తబ్దతను రద్దు చేస్తుంది. కమిషన్ తన పనిని ప్రారంభించకముందే రాజ్యాంగ పునర్నిర్మాణంలో కుతంత్రాలు ఇప్పటికే పొందుపరిచారు. ఉత్తరం వైపు జనాభా మార్పును అమలు చేసే అధికారిక యంత్రాంగం మాత్రమే ఈ కమిషన్. అంతేకాకుండా సీట్ల సంఖ్యను 850కి పెంచడం, కొత్త సరిహద్దులను గీయడానికి ఒక విస్తారమైన గందరగోళమైన వేదికను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న 543 సీట్లను మార్చడం కంటే అధికార పార్టీకి అనుకూలంగా 300 కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడాన్ని మరింత సులభంగా దాచిపెట్టవచ్చు. చివరగా 130 కోట్ల ప్రజల ఆదేశాన్ని ఎవరు కుతంత్రాలకు వాడుకోలేరు అని హోంమంత్రి పేర్కొన్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశపూర్వకంగా ఒక భ్రమను సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలను ఎలా ఓటు వేస్తారని దాన్ని తారుమారు చేయడం లేదు, దానికి బదులుగా ఆ ఓట్ల ప్రాముఖ్యతను తారుమారు చేస్తుంది. అనుపాత రక్షణలు లేకుండా కొత్త జనాభా గణనను ఆమోదించడం ద్వారా ఈ చట్టం దక్షిణాది ఓటు ప్రాముఖ్యతను నిర్మాణాత్మకంగా తగ్గిస్తుంది. ఈ ప్రసంగం ఒక వివరణ కాదు, అది చాలా పకడ్బందీగా ప్రదర్శించిన ఒక మోసపూరిత నాటకం అని చెప్పవచ్చు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.